అందరికీ నమస్కారం. అశోక్ గారు అంజలి గారి వైపు చూస్తూ, ఏంటంజు అలా అయిపోయావనగానే, ఏమీ లేదండి, మీ కోడలు గారి ప్రతిభ చూస్తున్నాను, ఇంత ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుందో అనగానే, కన్నమ్మ హుషారుగా, అట్టా అడుగుతావేటత్తా, మా కర్రిగాడు ఉన్నాడు గదేటి, వాడు శానా బాగా చెప్తాడు. కన్నమ్మ అంటే అట్టాగే ఉంటుంది, నువ్వట్టా చూస్తూ ఉండు. కన్నమ్మ ఎట్టా ఇంగిల్ పీసు మొత్తం మాట్లాడేది, భూగోళం బద్దలైపోవాలి. ఓ పెద్దబాబా, నువ్వు పా, బేగి తయారయ్యి వస్తే, నువ్వు ఈరోజు ఏటి అడిగితే అదే నేను వంట చేస్తాను కదేటి, నువ్వు చెప్పు ఏటి కావాలి అనగానే, అదరు మాత్రం దీప్తిని ఒక్కసారి తలుచుకొని, తను ఉంటే ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతుందో తన ఫేస్ ఫీలింగ్ చెప్తాయి కాబట్టి, వద్దులే కన్నమ్మ, నేను మనకి గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళిపోతాను అనగానే, ఓయమ్మో ఇదెక్కడి దూరం, ఏడ కొంప పెట్టుకొని ఇంకో కొంప కాడికి వెళ్ళేది నువ్వు, యాడికి వెళ్ళడానికి లేదు, నువ్వు చెప్పత్తా ఏటి అట్టే శిలలాగా నిలబడిపోయి ఉండావు. బాబాయ్ వెళ్ళిపోతే నేను కూడా ఈ కొంపలో నుండి వెళ్ళి మా గూడెంకి పోతాను. అసలు మనుషులు కొంపలో ఎవరన్నా ఉంటున్నారా అంటుంది. ఆ మాటకు అందరూ కంగారుగా చూస్తే, అశోక్ గారు మాత్రం అదర్ వైపు చూస్తూ, పెద్దోడా, కన్నమ్మ చెప్పింది నిజమే, తను ఏదైనా చేస్తాను అంటే అది ఖచ్చితంగా చేసి తీరుతుంది. మరి నువ్వే చూసుకో. కన్నమ్మ ఇక్కడ ఉండాలంటే నువ్వు కూడా ఇంట్లో ఉండాల్సిందే, లేదంటే తను కూడా వెళ్ళిపోతుంది అనగానే, డాడ్, నా పరిస్థితి మీకు తెలుసు కదా అనగానే, కన్నమ్మ మాత్రం అదేది పట్టించుకోకుండా, పెదబాబా, నువ్వు ఈడ ఉంటావా, నన్ను వెళ్ళిపోమ్మంటావా అంటుంది. అంజలి గారు వాళ్ళందరూ కూడా అదర్ వైపు టెన్షన్గా చూస్తున్నారు. ఉంటాడా, వెళ్ళిపోతాడా? కన్నమ్మ మాత్రం ఇదే సందు దొరికిందని గట్టిగా అడగడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు. పరిస్థితులు చక్కబడాలంటే అదర్ కంపల్సరిగా ఇంట్లో ఉండి తీరాలి. బాబా చెప్పు. సరే, నువ్వు ఉండవు కదా. ఓ అత్త, నా సంచి అట్టుకురాపో, నేను పోతా ఉండా, మా గూడెంకి పోతా. దొరా, నువ్వు మా కర్రిగానికి కబురు చెయ్యి, నేను వెళ్ళిపోతా ఉండా. అంతేలే, నాకంటూ ఎవరున్నారు అంటుంది. అందరికీ ఆ మాటకే చాలా బాధ వేస్తే, అదర్ ఒక్క అడుగు ముందుకు వేసి, కన్నమ్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు ముందే చెప్పాను, నీ తండ్రి లాంటి వాడిని నేనున్నాను అని. అయితే పేరుకే నన్ను పెద్దబాబా అని పిలుస్తున్నావా అనగానే, మరి నువ్వు పేరుకే కదా నన్ను బిడ్డ అంటావు. ఎవరైనా బిడ్డ అడిగితే ఏదైనా చేస్తారు, మరి నువ్వేమో నేనేమి అడిగినా కానీ చాలా ఆలోచిస్తూ ఉండవు. అంతేలే, ఈ అడవి పిల్ల, అడవి బుద్ధులని నీకు కూడా నేను నచ్చలేదు కదా. నన్ను చూస్తే మీ పట్నమూళ్ళలాగా లేను కాబట్టి అసహ్యంగా ఉండానులే మీ కంటికి. తాను అడిగితే నేనేంటి చేసేదని అనుకుంటా ఉండావు అంటూ యాక్షన్లోకి దిగుతుంది. ఆ మాటకి అదర్వుకి చాలా బాధగా అనిపిస్తుంది. వెంటనే కన్నమ్మ చేపట్టుకొని, అలా ఎలా అంటావుమా, అడవి బుద్ధులు ఏంటిరా నువ్వు, మా అమ్మలాగే తెలుసా, చాలా స్వచ్ఛంగా మాట్లాడతావు, అందరి మంచి కోసము చూస్తావు, నీలాంటి స్వచ్ఛమైన మనసు ఎవరికి ఉంటుంది? అడవి మనుషులంటే ఏమీ తెలియని వాళ్ళు కాదు, అన్నీ తెలిసిన వాళ్ళు, కేవలం బంధాలకు మాత్రమే విలువ ఇచ్చేవాళ్ళు, మనసులో ఎటువంటి కల్మషం లేని వాళ్ళు. అందులో నువ్వు ముందు స్థానంలో ఉంటావు తెలుసా. నీకు ఎవరూ లేకపోవడం ఏంటిమా? ఈరోజు మీ నాన్నగారు చేసిన సహాయానికి మా కుటుంబం మొత్తం కూడా రుణపడి ఉంటాం. ఆ రోజు ఆయన అంత పెద్ద త్యాగం చేయబట్టే మేము ఈరోజు అందరం ఇంత సంతోషంగా ఉన్నాం. నువ్వు మా ఇంటి బిడ్డవమ్మా, నువ్వెప్పుడూ అలా మాట్లాడకూడదు అనగానే, అర్ణవ్ కూడా ఇంకొక వైపుకు వచ్చి, కన్నమ్మ, ఇదే చెప్తున్నాను, ఇంకొకసారి ఎప్పుడైనా నీకు ఎవరూ లేరు అంటే నేను అసలు నీతో మాట్లాడను అనగానే, ఓయబ్బో చిన్నబాబా, నువ్వేంటి ఇంత కోపంగా మాట్లాడుతూ ఉండవు? సరే, మీ అందరి ముఖాలు నేను చూడలేకపోతూ ఉండాను కానీ పాండి, బేగిపోయి తయారవ్వండి అనగానే, అంజలి గారు మాత్రం చెవి పట్టుకొని మెలేస్తూ, ఏంటే బేగిపోయేది, నువ్వేమో భూకంపం వచ్చినట్టు అలా గట్టిగా అరుస్తూ ఉండు, మేము ఎక్కడ ఉన్నా పనులన్నీ ఆపుకొని పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వస్తాం. చివరిగా నువ్వేమో మళ్ళీ ఏంటి మీ ముఖాలు మేము చూడలేకుండా ఉన్నాము అంటావు. అంతా నీ ఇష్టమేనా అనగానే, చిత్రాలన్నీ నీ పుత్రరత్నం దగ్గరే ఉన్నాయి, లేకుంటే అడ్డగొడ్డ కట్టుకోవడం, కళ్ళు తెరిసే నిద్రపోవడమే, ఏందమ్మా ఈ చిత్రాలన్నీ అంటుంది. అబ్బా, నువ్వు ఒక్కదానికి జాలే నా కొడుకు పరువు తీయడానికి, వాడు సినిమా హీరోలాగా ఉంటాడు, నువ్వే అలా ఎగతాళి చేసి మాట్లాడుతున్నావు అనగానే, సినిమా హీరో అంతేలే అమ్మ, కాకి పిల్ల కాకి ముద్దు అనగానే, ఆవిడ నడుముకు చేతులు పెట్టుకుని, అయితే ఏందే నీ ఉద్దేశం, ఇప్పుడు నా కొడుకు హీరో కాదా అనగానే, లే, నీ కొడుకు సిగ్గులేని సిగ్గు సింగరాయుడు అంటూ, అప్పటికే ఆవిడ కోపంగా ఉండడం గమనించి, ఏం దట్టా చూస్తూ ఉండవు నువ్వు, ఎట్ట చూసినా నీ కొడుకు సింగరాయుడే అంటుంది. ఇలా కాదంటూ ఆవిడ చుట్టూ గమనిస్తూ ఉంటే, ఆవిడ సంగతి తెలుసు, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే కొడుతుంది, ఇప్పటికీ కూడా తన పిల్లల్ని కొడుతూ ఉంటుంది.
అర్ణవ్ మాత్రం కన్నమ్మ నువ్వు తొందరగా బయటికి వెళ్ళిపో, మమ్మీ వెతుకుతుంది కర్ర కోసం, దొరికితే నిన్ను కొట్టేస్తుంది అనగానే ఏటి ఈ కన్నమ్మనే కొడతారా అనగానే అక్కడ సెల్ఫీ స్టిక్ ఉండటంతో అది తీసుకుంటుంది. వాత్తో ఏటి నువ్వు చేసే పని అంటూ అప్పటికే డోర్ దగ్గరికి పరిగెత్తుతుంది. ఇప్పుడు చెప్పవే అనగానే ఎప్పుడైనా చెప్తా, నాకెటన్నా భయమా? కన్నమ్మ దేనికి భయపడదు. సిగ్గులేని సింగరాయుడికి ఒకల్తా పుచ్చుకొని మాట్లాడుతూ ఉండావా అంటూ డోర్ తీసుకొని బయటికి పరిగెత్తగానే అంజలి గారు కూడా ఎక్కడా తగ్గకుండా కన్నమ్మ వెంట బయటికి పరుగులు తీస్తారు. కుటుంబ సభ్యులందరూ మాత్రం వీళ్ళ వెనకే వచ్చేస్తారు. కన్నమ్మ మాత్రం పెద్ద పెద్దగా అరుస్తూ న్యాయం మాట్లాడితే ఇట్టా తిరగబడి కొడతారా? ఓరి కర్రీ, నువ్వేంటి చెప్పినావు? పట్నంలో అత్తారోళ్ళు చాలా సున్నితంగా ఉంటారు అని చెప్పినావు, ఏడనేమో ఈవిడ చూస్తేనేమో శివంగిలాగా తిరగబడతా ఉండే అంటూ కిందకి పరిగెత్తి డైనింగ్ టేబుల్ చుట్టూ తిరగగానే అంజలి గారు ఏమాత్రం తగ్గకుండా కొంగు నడుముకు తోపుకొని ఇటు రావే నువ్వు అనగానే ఎల్లెల్లవో ఇటు రాయే నువ్వు అనగానే నేను వస్తాననుకున్నావా? నువ్వేమైనా ప్రసాదం కానీ ఎడతా ఉండావా ఏంది? తన్నులు తినడానికి రమ్మంటుండవు. అందరూ కిందకి వచ్చి ఈ వినోదాన్ని చూస్తూ ఉన్నారు. అంజలి గారు మాత్రం ఎక్కడా తగ్గకుండా ఇంకాస్త స్పీడ్గా పరిగెత్తగానే ఓయమ్మో ఈవిడేందమ్మా ఇట్ట లేడి పిల్లలాగా చెంగు చెంగుమని పరిగెత్తుతూ ఉండాది. ఈసారి సోఫాలో నుండి అవతలకి జంప్ చేసి అదర్ వెనక నిలబడుతుంది. 2 చేతులు గట్టిగా పట్టుకొని అటు ఇటు చూస్తూ బాబా నువ్వే కాపాడాలి నన్ను, లేదంటే చూడు ఆ కర్రపుల్ల పట్టుకొని మనసుల్ని ఎట్టా బెదిరిస్తూ ఉండాదో ఈమె. ఓ చిన్నబాబా, ఓ దీపమక్క, ఓ మేఘమక్క, ఓ దొర, ఓ తాత, ఓ అవ్వ, అందరూ ఈ అన్యాయాన్ని చూడండి. అందరూ హాల్లోకి వస్తారు. ఇషాన్ మాత్రం అర్జెంట్ మీటింగ్ ఉందని తను టిఫిన్ కూడా చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అదరు మాత్రం తన తల్లి దగ్గరగా వస్తూ ఆవిడ 2 చేతులు పట్టుకొని మమ్మీ ప్లీజ్, చిన్నపిల్లతో ఏంటి నువ్వు అలా కొట్టి బెదిరిస్తారా ఎవరైనా? అది చిన్నపిల్ల ఏంట్రా ఎలా మాట్లాడుతుందో చూడు. అదరు తనకు అలా సపోర్ట్ ఇవ్వడంతో మన కన్నమ్మ ఇంకాస్త రెచ్చిపోయి అదరు వెనక నుండి ఆవిడ్ని వెక్కిరిస్తూ ఉంటుంది. అది చూసిన అంజలి గారు చూసావా పెద్దోడా అది ఎలా రెచ్చిపోతుందో, అది ఎంత దాని వయసు ఎంత, నన్ను వెక్కిరిస్తుంది చూడు అనగానే వెనక్కి తిరుగుతాడు అదరు. చాలా అమాయకంగా నిలబడి ఏటి పెదబాబా ఎటు అంటా ఉండాది అత్త అంటుంది. తన వేషాలు చూస్తున్న అందరికీ అస్సలు నవ్వాగట్లేదు. పెద్ద అల్లరి పిల్ల అని ఫిక్స్ అయిపోయారు. ఈసారి నాలుక బయట పెట్టి వెక్కిరిస్తుంది. అంజలి గారు మాత్రం పెద్దోడా నువ్వు నన్ను వదులు, అసలు అది నన్ను చాలా వెక్కిరిస్తుంది వెనక నుంచి, నువ్వు ఇలా సపోర్ట్ చేస్తే అసలు నా మాట వింటుందా? రాక్షసి, ముందే పెద్ద కోతి, ఓయబ్బో నాను కోతైతే నన్ను పెళ్లి చేసుకున్న నీ కొడుకు ఏటైతాడో ఓ పాలి గుర్తు చేసుకోరా దత్త అంటుంది. చూసావా అది మళ్ళీ నా కొడుకుని కోతంటుంది. ఓయబ్బో నేనేమి నీ కొడుకుని అనలేదమ్మా, తమరే అనుకుంటా ఉండారు. సరే కానీ మన కొట్లాట మళ్ళీ చూసుకుందాం, ముందు పెదబాబాకి ఏది ఇట్టమో చెప్దుపా అంటూ తన ఎదురుగా రాగానే సెల్ఫీ స్టిక్తో 2 దెబ్బలు వేసి అల్లరి బాగా ఎక్కువ అయిపోయింది నీకు అంటూ కోడలు చేయి పట్టుకొని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఆ రోజు కన్నమ్మ స్వయంగా అందరికీ ఏమేమి ఇష్టమో చేసి పెడుతుంది. ఒక్కొక్కరు అద్భుతం అని అనుకోలేకుండా ఉండలేకపోయారు. కొన్ని కేవలం ఆకుకూరలతో చాలా స్పెషల్ చేసింది. దీప్తి ముందే ఆఫీస్కి వెళ్ళిపోవడంతో పిల్లల్ని స్వయంగా కన్నమ్మ రెడీ చేస్తుంది. కానీ తన తండ్రి దగ్గరికి మాత్రం వెళ్ళలేదు. అదరు బాధపడినా కూడా ఎవరూ ఏం చేయలేరు కదా. చాలా రోజుల తర్వాత తన కుటుంబ సభ్యులతో మాటలు మొదలు పెడతాడు. అందరికీ ఎంత ఆనందంగా ఉందో. అసలు అంజలి గారి ఆనందం అంతా ఇంతా కాదు. అశోక్ గారు కూడా చాలా రోజుల తర్వాత కొడుకుతో మాటలు మొదలు పెడుతూ అసలు టైమే చూసుకోలేదు. కన్నమ్మ మాత్రం కొడుకుతో మాట్లాడుతున్న అంజలి గారి దగ్గరికి వచ్చి భుజం దగ్గర చిన్నగా గోకుతూ ఉంటే ఏంటే డబ్బాలో రాళ్ళు వేసినట్టు గలగలా మాట్లాడతావు, ఇప్పుడేమైందనగానే ఇగో నువ్వు నన్ను చాలా ఎగతాళి చేస్తా ఉండలా, ముందిట్రా నువ్వు అంటూ తన్ని కిచెన్లోకి లాక్కపోయి మరి అది అంటూ ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే ఉండిపోవడంతో తన వైపు చూస్తూ నీ పెనిమిటికి ఇష్టమైన వంటలేంటో చెప్పాలా అనగానే చాలా సంతోషంగా పెనిమిటికి ఏమి ఇష్టమో నాకు తెలియదు కదా, నువ్వు చెప్పత్తా నేను చేస్తాను అంటుంది. అంజలి గారికి ఎందుకో ఒక్క క్షణం చాలా బాధగా అనిపిస్తుంది. కొడుకేమో కనీసం కోడలి ముఖం కూడా సరిగ్గా చూడ్డు, కానీ ఈ అమ్మాయి ఏమో వాడి మీద పంచ ప్రాణాలు పెట్టుకుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు, కానీ కోడలి జీవితం తలుచుకొని సాటి ఆడదానిగా బాధపడటం తప్ప ఆవిడ ఏం చేయగలదు. అందుకే మౌనంగా ఉండిపోతుంది. అంజలి గారు అలా మౌనంగా ఉండడంతో కన్నమ్మ కొంచెం బాధగా చూస్తూ ఏటత్తా నీ కొడుకు నేను వంట చేస్తే నీకు కూడా నచ్చదా? వెంటనే అంజలి గారు చాచా అదేమీ లేదమ్మా, నేనెందుకు అలా అనుకుంటాను బంగారం,
నువ్వు నా బంగారు తల్లివి, నేనేమి అనుకోనంటూ ఏమేమి ఇష్టమో అన్నీ చెప్తుంది. తనే స్వయంగా చాలా కష్టపడి చాలా జాగ్రత్తగా చేస్తుంది వంటలన్నీ కూడా. మధ్యాహ్నం కూడా మొత్తం గుమగుమలతో డైనింగ్ టేబుల్ నింపేస్తుంది కన్నమ్మ. ప్రతి ఒక్కరూ కూడా లొట్టలేసుకుంటూ తింటారు. అదరు మాత్రం చాలా రోజుల తర్వాత కడుపు నిండా భోంచేస్తున్నాడు. తనకి ఇష్టమని చింతచిగురు పప్పు చేసి ఉలవచారు కూడా పెట్టేసింది. పిల్లలకి బాక్స్ పంపించింది. అలాగే డ్రైవర్తో తన పెనిమిటికి కూడా పంపించింది. పెండింగ్ వర్క్ మొత్తం కూడా చేస్తూ ఉన్నాడు ఇషాన్ బాబు. అసలు క్షణం కూడా తీరిక లేకుండా అలా వర్క్ చేస్తూ ఉండిపోయాడు. మధ్యలో సోనియా చాలాసార్లు ఫోన్ చేసింది. అయినా కూడా అసలు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇషాన్ డ్రైవర్ సరాసరి బాక్స్ తీసుకొని క్యాబిన్కి రాగానే అలవాటు ప్రకారం బాక్స్ మొత్తం ఓపెన్ చేసి భోజనం వడ్డిస్తూ ఉంటే అసలు ఒక్క క్షణం స్మెల్ రాగానే తనకి ఆకలి అప్పుడు గుర్తొచ్చింది. చేస్తున్న పని ఆపేసి టేబుల్ వైపు చూడగానే మొత్తం కూడా తనకి ఇష్టమైన వంటలతో నిండిపోయింది. ఎందుకో అవన్నీ చూడగానే చాలా ఆకలిగా అనిపించి వెంటనే వర్క్ ఆపేసి మరీ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి కూర్చుంటాడు. వంటలన్నీ కూడా ఎందుకో కాస్త వెరైటీగా కనిపించాయి కంటికి. ఏంటి రంగయ్య ఈరోజు స్పెషల్ అనగానే ఏం లేదు బాబుగారు, అమ్మగారు బాక్స్ ఇచ్చారు, నేను తీసుకొచ్చేసాను అంటాడు. తన దృష్టిలో అమ్మగారు అంటే వాళ్ళమ్మ అంజలి, డ్రైవర్ దృష్టిలో కన్నమ్మ. ఒక్కొక్క ఐటెం చాలా ఇష్టంగా తినడం మొదలుపెట్టాడు. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. కానీ టేస్ట్ మాత్రం వాళ్ళమ్మ చేసినలాగా అస్సలు లేదు. కానీ వాళ్ళమ్మ తప్ప ఇంకెవరు చేస్తారు అనుకుంటూ మొత్తం ఖాళీ చేసేసి ఈరోజు మమ్మీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పు అంటూ తన పనిలో పడిపోతాడు. డ్రైవర్ మాత్రం అదేంటి చిన్నమ్మగారు వంటలు చేస్తే అమ్మగారికి థ్యాంక్స్ చెప్పడం ఏంటి అంటూ సరేలే అని అవన్నీ సర్దేసి మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడే ఎవరో క్యాబిన్ డోర్ చాలా విసురుగా ఓపెన్ చేసుకొని వస్తారు. ఇషాన్ తలెత్తి చూడగానే చాలా అంటే చాలా మినీ స్కర్ట్లో హెవీ మేకప్ వేసుకొని దర్శనమిస్తుంది సోనియా పాప. తన వైపు చూస్తూ ఏంటి ఇలా వచ్చావంటాడు. ఆ మాటకి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకొని బేబీ అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతూ ఉండేది, అసలు నా ఫోన్ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు, నీతో ఈరోజు లంచ్కి ప్లాన్ చేశాను బయట, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉంటే సారీ సోనీ ఈరోజు నా లంచ్ అయిపోయింది, మమ్మీ నాకు స్పెషల్గా క్యారియర్ పంపించేసింది. ఆ మాట అనగానే కోపం కంట్రోల్ చేసుకోలేక అలా ఎలా తినేస్తావు, నీకోసం నేను స్పెషల్గా అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాను 5 స్టార్ హోటల్లో, ఆల్రెడీ బుక్ చేసేసాను, ఎందుకు ఇలా నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు, ఈరోజు ఎన్ని ప్లాన్స్ వేసుకున్నానో తెలుసా, నా వర్క్ మొత్తం క్యాన్సిల్ చేసుకుని వచ్చేసాను, అసలు బయటికి వెళ్తే నాకు ఎంత క్రేజ్ ఉంది, జనాలు వాళ్ళ అభిమానంతో పిచ్చెక్కిచ్చేస్తారు, నువ్వేమో నన్ను చాలా ఇగ్నోర్ చేస్తున్నావు, ఇప్పుడు నేను మీ ఆఫీస్కి వచ్చినా కూడా నీ క్యాబిన్ వరకు రావడానికి నాకు ఎంత టైం పట్టేది, మీ ఆఫీస్లోనే ఆల్మోస్ట్ అందరూ నాకు ఫ్యాన్స్ తెలుసా అనగానే మరి ఇప్పుడేంటి ఇంత తొందరగా వచ్చావంటాడు ఇషాన్. అంత వెటకారం అక్కర్లేదు బేబీ, ఇప్పుడు లంచ్ టైం కదా, అందరూ క్యాంటీన్కి వెళ్ళారు, అసలు ఇవన్నీ కాదు, ముందు నువ్వు వస్తావా రావా అంటూ కాస్త డిమాండ్ చేస్తూ అడగగానే తన వైపు ఒక చూపు చూస్తాడు. ఆ చూపుకు కాస్త భయపడి అంత సీరియస్గా చూడకు అంటూ కాస్త తన కోపం తగ్గించుకొని తన దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేయాలని చూస్తుంది. కానీ సీట్ కాస్త వెనక్కి జరుపుకొని నీ లిమిట్స్ ఎప్పుడూ క్రాస్ చేయొద్దు సోనీ, నీకు ఇంతకు ముందే చాలాసార్లు చెప్పాను. కానీ అవేవి లెక్క చేయకుండా ఇషాన్ టేబుల్ ఎదురుగా కూర్చొని తన చేయి పట్టుకుంటుంది సోనీ. కాస్త హైట్లో కూర్చోవడం వల్ల తన కాలు ఇషాన్ కూర్చున్న సీటుకి తగులుతూ ఉంటుంది. ఇంకాస్త ముందుకు బెండ్ అవుతూ తన అందచందాలతో ఇషాన్ని మళ్ళీ తన గ్రిప్లోకి తెచ్చుకోవాలి అన్నట్టు ఏదేదో వగలుగా మాట్లాడుతూ వయ్యారమంతా వలకపోస్తూ ఉప్పర్ మీటింగ్ మొదలు పెడుతుంది. అదంతా నాకు చాలా చిరాగ్గా ఉంది సోనీ, అసలు ఇక్కడి నుంచి వెళ్ళు నువ్వు అనగానే అంత కోపం ఎందుకు అంటూ తన బ్రెయిన్లో ఏదో కన్నింగ్ ఐడియా రావడంతో అరే వెళ్ళాలి అంతే కదా అంటూ టేబుల్ మీద నుండి లేచి ముందుకు అడుగు వేస్తూ స్లిప్ అయినట్టు డైరెక్ట్గా ఇషాన్ ఒడిలో పడిపోతుంది. అప్పుడే డోర్ ఓపెన్ చేసుకొని వస్తాడు చక్రి. అక్కడేం జరుగుతుందో చూసేసరికి ఎందుకో ఒక్క క్షణం చాలా కోపం వస్తుంది చక్రికి. ఇషాన్ అంటూ గట్టిగా అరవగానే తను ఒడిలో పడితే లేపాలని ట్రై చేస్తూ ఉంటాడు ఇషాన్. ఫ్రెండ్ అరుపుకి ఇద్దరూ స్పృహలోకి వస్తారు. సోనీకి మాత్రం చాలా కోపం వస్తుంది. ఇంకాస్త ముందుకు వచ్చి బుద్ధుందారా నీకు, నువ్వు ఒక పెళ్ళైన వాడివి, ఇలా చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది అంటాడు. ఇషాన్ మాత్రం అది కాదురా, తను స్లిప్ అయి పడిందంటూ ఏదో చెప్తూ ఉంటే తను స్లిప్ అయ్యేంత దగ్గరగా ఉందా నీకు అంటూ ఇంకాస్త అడుగు ముందుకు వేయగానే సోనీకి పిచ్చ కోపం వచ్చేసి ఇషాన్ ఒడిలో నుంచి లేస్తుంది. అసలే తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు అందుకు కారణం చక్రి కాబట్టి విపరీతమైన కోపం వచ్చేసి యూ ఈడియట్ అంటూ గట్టిగా అరుస్తుంది చక్రిని.
ఒక్క క్షణం అడుగు ముందుకు వేసేవాడు. కాస్త ఆగిపోతాడు చక్రి. ఇషాన్ కూడా కొంచెం షాక్ అయి చూస్తాడు సోనియా వైపు. సోనియా చక్రితో ఇలా బిహేవ్ చేసినందుకు ఇషాన్ ఎలా రియాక్ట్ అవుతాడు అని తెలుసుకోవాలనుకుంటే ముందు రాబోయే వీడియోస్ని చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.